నమస్కారం బీటీవీ న్యూస్ కి స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు. రాజధానిలోని వెంకటపాలెం వెంకటేశ్వర స్వామి ఆలయ విస్తరణ పనుల శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొన్న సీఎం చంద్రబాబు. రాజధాని అమరావతిలో 260 కోట్లతో చేపట్టిన వెంకటేశ్వర స్వామి ఆలయ విస్తరణ పనుల్ని 2.5 ఏళ్లలో పూర్తి చేయాలని టీటీడీని కోరిన సీఎం. అన్ని రంగాల్లో మంగళగిరి నియోజకవర్గాన్ని అగ్రస్థానంలో నిలిపేందుకు కృషి చేస్తున్నామని మంత్రి నారా లోకేష్ వెల్లడి. మంగళగిరి పట్టణం శివాలయం వద్ద 1.72 కోట్లతో ఆధునీకరించిన మోడల్ పబ్లిక్ లైబ్రరీని ప్రారంభించిన మంత్రి నారా లోకేష్. దుర్గగుడిలో భవానీ దీక్షల విరమణకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేస్తున్న అధికారులు. ప్రశాంత వాతావరణంలో అమ్మవారిని దర్శించుకునేందుకు వీలుగా చేపట్టిన చర్యలు. హోల్డింగ్ పాయింట్స్, ఘాట్లు పరిశీలించిన కలెక్టర్ లక్ష్మీషా, మున్సిపల్ కమిషనర్ ధ్యానచంద్ర, పోలీస్ కమిషనర్ రాజశేఖర్ బాబు, దుర్గగుడి ఈవో సీనా నాయకులు. నైరుతి బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండం తుఫానుగా మారిందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడి. రాష్ట్రంలోని అన్ని ఓడరేవుల్లో 2వ నెంబర్ ప్రమాద హెచ్చరిక జారీ చేసిన వైనం. రాజధాని అమరావతిలో 260 కోట్లతో చేపట్టిన వెంకటేశ్వర స్వామి ఆలయ విస్తరణ పనుల్ని 2.5 ఏళ్లలో పూర్తి చేయాలని టీటీడీని ముఖ్యమంత్రి చంద్రబాబు కోరారు. తిరుమల తరహాలోనే ఈ ఆలయాన్ని అభివృద్ధి చేస్తామని స్పష్టం చేశారు. రాజధానిలోని వెంకటపాలెం వెంకటేశ్వర స్వామి ఆలయ విస్తరణ పనుల శంకుస్థాపన కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు పాల్గొన్నారు. ఈ పనులు 2 దశల్లో పూర్తి కానున్నాయి. మొదటి దశలో 92 కోట్లతో ఆలయం చుట్టూ ప్రకారం, 48 కోట్లతో 7 అంతస్తుల మహారాజగోపురం, ఆర్జిత సేవా మండపం, అద్దాల మండపం, వాహన మండపం, రథ మండపం, ఆంజనేయ స్వామి ఆలయం, పుష్కరిణి, కట్ స్టోన్ ఫ్లోరింగ్ నిర్మిస్తారు. 120 కోట్లతో 2వ దశలో శ్రీవారి ఆలయ మాడవీధులు, అప్రోచ్ రోడ్లు, అన్నదాన కాంప్లెక్స్, యాత్రికులకు విశ్రాంతి భవనం, అర్చకులు సిబ్బందికి క్వార్టర్స్, రెస్ట్ హౌస్, పరిపాలన భవనం, ధ్యాన మందిరం, వాహనాల పార్కింగ్ సౌకర్యాలు కల్పిస్తారు. దేవతల రాజధాని అమరావతి మనకు రాజధానిగా ఉంటుంది. కలియుగ దైవం వెంకటేశ్వరుని ఆశీస్సులతో 2019లో అమరావతిలో వెంకటేశ్వర స్వామి ఆలయ నిర్మాణాన్ని ప్రారంభించామని సీఎం తెలిపారు. కృష్ణానది ఒడ్డున ఆలయం నిర్మించేందుకు 25 ఎకరాలని కేటాయించామని తెలిపారు. రాజధానికి అమరావతి అనే నామకరణం కూడా ఆ స్వామి కృపతోనే చేశామని అన్నారు. ఒక పవిత్ర కార్యం సంకల్పిస్తే దానికి ఇక్కడి ప్రజలు సహకరించారని అన్నారు. రాజధాని నిర్మాణానికి 29,000 మంది రైతులు 33,000 ఎకరాలను స్వచ్ఛందంగా ఇచ్చారని గుర్తు చేశారు. రైతులకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు, అభినందనలు తెలియజేశారు ముఖ్యమంత్రి చంద్రబాబు. ధ్రువం దేవో బృహస్పతిః ధ్రువంత ఇంద్రశ్చాగ్నిశ్చ రాష్ట్రం ధార విష్ణుః కర్మాణి పశ్యదయతో వ్రతాని పస్పసే ఇంద్రస్య యజ్ఞః సఖా తద్విష్ణోవస్సవిదా ప్రార్పయదు శ్రేష్ఠతమాయ కర్మణ ఆప్యాయధ్వమగ్నియా దేవభాజిరచ్చవరుణాఘృతాత్పదయా విదట్టాతః వహంతి కవయః పురస్థాత్ దేవేభ్యో దుష్టమిహ బర్హిరాసదే దేవానాం పరిహోతమసి వర్షవృద్ధమసి దేవవర్హిర్మాత్వాంగ్లంగ్మాదిర్యక్ పర్వతే ధత్తాతు దేవాత్పాదింద్రజ్జత్వా బాహుభ్యాముధ్యచ్చే భూరసి భూ ప్రతిష్ఠిత్యై భువసి భువ ప్రతిష్ఠిత్యై సువరసి సువ ప్రతిష్ఠిత్యై వందే రాజా వరుణో ధ్రువం దేవ బృహస్పతిః ధ్రువంత ఇంద్రస్య సోమం శామసి స్వస్తిమంతార్థాః సత్యాః సఫలాః భవంతు శ్రీమంతో మహాంతో యజమానస్య మనస్సంకల్ప సిద్ధిరస్తు. చూస్తే మంగాపురం నుంచి ఆ సైడ్ చూస్తే వెంకటేశ్వర స్వామి నామాలు కనపడొస్తాయి. ఆయన్ని చూస్తూ బతికాం. ఆయన పాద పద్మాల చెంతన అనునిత్యం తరించాం, ముందుకెళ్ళాం. అందుకే నేను ఎప్పుడు కూడా వెంకటేశ్వర స్వామికి గాని అప్రతిష్ట పాలొచ్చే ఏ పని చెయ్యను, ఎవరిని చెయ్యనియనని మరొక్కసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. కలియుగ దేవుడు అనుకున్నప్పుడు, ఆ దేవుడి సన్నిధిలో మనం ఉన్నప్పుడు ఒక పవిత్రత ఉండాలి, ఒక పరిశుభ్రత ఉండాలి, స్వచ్ఛమైన ఆలోచనలు ఉండాలి. అప్పుడే దేవుడికి నిజమైనటువంటి భక్తితో మనం పనిచేసే పరిస్థితి వస్తుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అందుకే మీరందరూ ఒక్కసారి ఆలోచిస్తే, నేను ఎప్పుడు పోయినా వెంకటేశ్వర స్వామి దగ్గరికి పోతే ఎప్పుడు కూడా క్యూలోనే పోతాను. ఇప్పుడు కూడా
నేను ముఖ్యమంత్రిగా అక్కడ వెళ్ళను, ఒక భక్తుడిగా వెళతాను, ఒక భక్తి భావంతో వెళతాను. వెళ్ళినప్పుడు అక్కడ సామాన్య భక్తుడిగానే ఉండాలి తప్ప ఒక ముఖ్యమంత్రిగా పెత్తందారిగానో లేకుంటే హోదాతో ఉండడం కరెక్ట్ కాదనేది నా భావన. నేను వెంకటేశ్వర స్వామిని చూశాను. కొంతమంది తప్పులు చేస్తారు, తప్పులు చేస్తే చాలాసార్లు చెప్పేవాళ్ళు. కొంతమంది మనం అనుకుంది వేరే జన్మలో మనల్ని శిక్ష పడుతుంది, మనం నష్టపోతాం అనుకుంటాం. కానీ వెంకటేశ్వర స్వామి మాత్రం ఈ జన్మలోనే తప్పు చేసిన వాడికి శిక్షిస్తాడని కూడా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. ఇది నా అనుభవం. ఇక్కడుండే పాలక మండలి కావచ్చు, ఉద్యోగస్తులు కావచ్చు, పూజారులు కావచ్చు, ఎవరైనా అక్కడికి పోయిన వాళ్ళు కావచ్చు, ఎవరైనా కానీ ఇది నా అనుభవం. నేను చూశాను, క్లోజ్గా కూడా వాచ్ చేశాను. కానీ ఈరోజు అలాంటి సందర్భంలో మనం ఆలోచిస్తే ఆయన పవిత్రతను ఆయనే కాపాడుకుంటున్నాడు. ఈ రోజు మీరు ఒక్కసారి ఇక్కడ చూస్తే అన్ని రంగాల్లో మంగళగిరి నియోజకవర్గాన్ని అగ్రస్థానంలో నిలిపేందుకు విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ కృషి చేస్తున్నారు. మంగళగిరి పట్టణం శివాలయం వద్ద 1.72 కోట్లతో ఆధునీకరించిన మోడల్ పబ్లిక్ లైబ్రరీని మంత్రి నారా లోకేష్ ప్రారంభించారు. 1986లో ముఖ్యమంత్రి హోదాలో స్వర్గీయ ఎన్టీఆర్, ఎంఎస్ఎస్ కోటేశ్వరరావు ఆధ్వర్యంలో తెలుగు విజ్ఞాన సమాచార కేంద్రం పేరుతో మంగళగిరిలో లైబ్రరీకి శంకుస్థాపన చేశారు. నేడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సారథ్యంలో మంత్రి నారా లోకేష్ చొరవతో లైబ్రరీని ఆధునీకరించారు. లైబ్రరీ ఆధునీకరణకు సిఎస్ఆర్ ఫండ్స్ కింద గుంటూరు డిస్టిక్ మినరల్ ఫండ్స్ 90 లక్షలు, ఏపీ టెక్నాలజీ సర్వీసెస్ 42 లక్షలు, నోవో ఇన్సూరెన్స్ బ్రేకింగ్ సర్వీస్ ప్రైవేట్ లిమిటెడ్ 30 లక్షలు అందించారు. లైబ్రరీ గ్రౌండ్ ఫ్లోర్ లో పిల్లల కోసం రీడింగ్ రూమ్, ప్లే ఏరియా, వివిధ దినపత్రికలు, వార, మాస పత్రికలు అందుబాటులో ఉండే విధంగా రూమ్, బుక్ రీడింగ్ రూమ్, సీనియర్ సిటిజన్స్ రీడింగ్ ఏరియా, పబ్లిక్ రీడింగ్ ఏరియా, ఫలహారశాలతో పాటు మొదటి అంతస్తులో 2 టీచింగ్ హాల్స్, స్టడీ రూమ్, నైపుణ్యంతో పాటు పోటీ పరీక్షలకు సన్నద్దమయ్యే వారి కోసం రీడింగ్ ఏరియా, డిజిటల్ లైబ్రరీ, డిజిటల్ రీసోర్స్ సెంటర్ ని ఏర్పాటు చేశారు. మోడల్ పబ్లిక్ లైబ్రరీ ప్రారంభోత్సవం సందర్భంగా 1986లో స్వర్గీయ ఎన్టీఆర్ వేసిన శిలాఫలకం వద్ద మంత్రి నారా లోకేష్ సెల్ఫీ దిగారు. లైబ్రరీ మొత్తం కలియ తిరిగి సౌకర్యాలను పరిశీలించారు. ఈ సందర్భంగా అధికారులకు పలు సూచనలు చేశారు. అనంతరం ప్రజల నుంచి అర్జీలను స్వీకరించారు, వారితో ఫోటోలు దిగారు. భవానీ దీక్షల విరమణ ఏర్పాట్లపై అధికారులతో ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీషా, పోలీస్ కమిషనర్ రాజశేఖర్ బాబు, మున్సిపల్ కమిషనర్ ధ్యానచంద్ర, దుర్గగుడి ఈవో సీనా నాయక్ అధికారులు క్షేత్రస్థాయి పరిశీలన చేశారు. ఆలయంలో జరుగుతున్న భవానీ దీక్షల విరమణ మహోత్సవానికి పగడ్బందీ ఏర్పాట్లు చేసే దిశగా ఎన్టీఆర్ జిల్లా యంత్రాంగం సన్నద్దమైంది. గురువారం ఉదయం జిల్లా కలెక్టర్ లక్ష్మీషా, నగర పోలీస్ కమిషనర్ రాజశేఖర్ బాబు, మున్సిపల్ కమిషనర్ ధ్యానచంద్ర జిల్లా పరిపాలనాధికారులతో కలిసి క్షేత్రస్థాయిలో విస్తృత తనిఖీలు చేపట్టారు. దుర్గగుడి పరిధిలోని వినాయకుని ఆలయం నుంచి రథం సెంటర్ వరకు కనకదుర్గ నగర్ మీదుగా ఉన్న అన్ని ఘాట్లు, ప్రసాదం కౌంటర్లు, భక్తులు వేచి ఉండే పాయింట్లు మొదలైన కీలక ప్రదేశాలను అధికారులు బృందంగా పరిశీలించారు. ఈ తనిఖీల్లో ఆలయ ఇంజనీర్లు కోటేశ్వరరావు, రాంబాబుతో పాటు ఇతర ఇంజనీరింగ్ సిబ్బంది పాల్గొన్నారు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకొని రూపొందించిన ప్రణాళికల్ని, భక్తులకి కల్పించాల్సిన సౌకర్యాల వివరాలని ఇంజనీర్లు ఆటో కార్డ్ డ్రాయింగ్స్ ద్వారా అధికారులకి వివరించడం జరిగింది. విజయవాడ పశ్చిమ తహసీల్దార్ ఇంతియాజ్ పాషా, వన్ టౌన్ సీఐ గురుప్రకాష్, ట్రాఫిక్ స్థానిక పోలీసు అధికారులు, దుర్గగుడి ఉద్యోగులు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అలాగే ఈవో గారు, కమిషనరు, మొత్తం జిల్లా యంత్రాంగం ఇప్పుడు ఇన్స్పెక్షన్ చేయడం జరిగింది. ముఖ్య కొన్ని ఫెసిలిటీ పెంచేలా కొన్ని డిసిషన్ తీసుకోవడం జరిగింది. ముఖ్యంగా అన్నదానం కౌంటర్స్, అలాగే లడ్డు కౌంటర్స్, అలాగే స్నానం జల్లు పెంపొందించడము, అలాగే వచ్చే వాళ్ళకి మంచి ఎక్స్పీరియన్స్ ఇచ్చేలాగా ఫెసిలిటీస్, యాక్సెస్ అయితేనేంటి, లేదా అక్కడ శానిటేషన్ అయితేనేంటి, లేదా అక్కడ పెట్టే వస్తువుల గురించి అయితేనేంటి, అన్ని రకాలుగా జాగ్రత్తలు చేసుకొని వచ్చే భవానీలు అత్యంత సంతృప్తికరంగా అమ్మవారిని దర్శనం చేసుకొని భవానీ దీక్షను విరమణ చేసుకొని అన్నదానం తీసుకొని హ్యాపీగా ఇంటికి వెళ్ళేలాగా అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. ఎలాగైతే దసరాలో వచ్చే భక్తాదులకి మంచి అనుభూతి ఇచ్చి ఒక మంచి ఎక్స్పీరియన్స్ పంపించాము, అలాగే ఈసారి కూడా భవానీ విరమణ దీక్షలు కూడా వచ్చే భవానీలకి మంచి అనుభూతి, అలాగే మంచి ఎక్స్పీరియన్స్ ఇచ్చి పంపించడానికి అన్ని ఏర్పాట్లు చేశాము. దీంట్లో నాకు ఒకటే రిక్వెస్ట్ ఏంటంటే, ఇప్పుడే సిపి గారు అలాగే అధికారులందరూ మనం మాట్లాడుకున్నాము, గురుస్వాములు ఎవరైతే ఉంటారో మీకు ఒక యాప్ ఇవ్వడం జరుగుతుంది. దయచేసి మీ దగ్గర నుంచి ఎంతమంది భవానీలో దీక్ష తీసుకుంటున్నారు, ఎంతమంది వస్తున్నారు అనేది మనం కొంచెం ముందుగానే ఇన్ఫర్మేషన్ ఆ యాప్లో ఇవ్వగలిగితే ఇక్కడ ఏర్పాట్లు చేయడానికి చాలా అనుకూలంగా ఉంటుంది. వచ్చేవాళ్ళకి ఎక్కడ ఇబ్బంది లేకుండా చూసుకోగలుగుతాము. ఇదే కాకుండా లడ్డు ప్రసాదం కూడా ఆన్లైన్, అలాగే క్యూఆర్ కోడ్ ఆప్షన్ కూడా ఈసారి ఇస్తాము. మీరు ఆన్లైన్లోనే మీ మొబైల్ ద్వారా బుక్ చేసుకోవచ్చు, క్యూ లైన్లో వెళ్తున్నప్పుడు బుక్ చేసుకోవచ్చు.
అలాగే వీలైనంత వరకు మొబైల్ పేమెంట్, ఈ పేమెంటు లేదా యూపీఐ పేమెంటు, ఫోన్పేనే వాడండి. క్యాష్ కొంచెం తగ్గించి ఆన్లైన్ కొనుక్కుంటే మీకు ఈజీగా ఇవ్వడానికి మనకు అవకాశం ఉంటుంది. సో క్యాష్ కూడా ఉంటుంది కానీ కొంచెం చిల్లర ఉండదు, అది ఉండదని కొంచెం అక్కడక్కడ ఇబ్బంది అవుతుంది. దయచేసి వచ్చే భవానీలో భక్తాదులు ఆన్లైన్ బుకింగ్ చేసుకొని లడ్డు మీకు ఎంతైనా బుక్ చేసుకోండి. ఆన్లైన్ బుక్ చేసుకుంటే నాకు 2 అడ్వాంటేజెస్. ఒకటి, ఎన్ని లడ్డు కావాలని ముందుగానే మనం తయారు చేసి పెట్టుకోవచ్చు. అట్లాగే ఈ చేంజ్ ఉండదు అని అక్కడ డిలే అయ్యే అవకాశం ఉండదు. కాబట్టి దయచేసి ఈ 2 అందరూ సహకరించాలి. సో దయచేసి వచ్చే భక్తాదులకి, వచ్చే భవానీలకి నా రిక్వెస్ట్, అధికారులు అలాగే అక్కడ పోలీస్ డిపార్ట్మెంట్స్ ఇచ్చే సలహా సూచనలు పాటిస్తూ మీరు అమ్మవారిని అత్యంత సంతృప్తికరంగా చూసుకొని వెళ్ళాలని కోరుకుంటున్నాను. ఈసారి జిల్లా కలెక్టర్ గారు చెప్పినట్టు గురుస్వాముల రిజిస్ట్రేషన్ ఒకటి, తర్వాత లడ్డూస్ గ్రామ సచివాలయాల ద్వారా కూడా లడ్డులు టికెట్లు కొనే అవకాశం ఈసారి కల్పిస్తున్నారు. అదేవిధంగా మొబైల్ యాప్లో కూడా గూగుల్ పేనో, ఫోన్పేనో ద్వారా కూడా వారు కొనుక్కోవచ్చు. కొనుక్కున్న తర్వాత ఆ క్యూఆర్ కోడ్ ఏదైతే ఉందో ఆ క్యూఆర్ కోడ్ని జాగ్రత్తగా పెట్టుకొని చేసి వేరే వాళ్ళకి ఇవ్వకుండా ఇక్కడికి వస్తే ఇక్కడ మనకు ఈజీగా లడ్లు ఇవ్వడం జరుగుతుంది. ముఖ్యంగా ఎక్కువ లడ్లు కావాలన్నప్పుడు, అంటే 6 కంటే ఎక్కువ లడ్లు కావాలన్నప్పుడు మీరు యాప్లో కానీ కొనుక్కుంటే మీకు ఖచ్చితంగా దొరుకుతుంది. లేదంటే ఇక్కడికి మీరు యాప్లో లేకుండా డైరెక్ట్గా వచ్చారనుకోండి, వస్తే లడ్లు అన్నీ ఎక్కువ దొరకపోవచ్చు, కేవలం 6 దొరికే అవకాశం ఉంటుంది. కాబట్టి దయచేసి భక్తులు దీన్ని గమనించాలి. ఎందుకంటే ఈ మధ్యన మీకు భక్తులు విపరీతంగా వస్తున్నారు. లాస్ట్ టైం మనము 12 లక్షలు 13 లక్షలు అనుకున్న భక్తులు 20 లక్షల దాకా వచ్చారు. భవానీలు కూడా ఎక్కువ సంఖ్యలో ఈసారి మాలాధారణ చేసుకొని ఉన్నారు. అదేవిధంగా అయ్యప్ప స్వాములు కూడా చాలామంది ఈ లాస్ట్ 10-15 డేస్లో చూస్తున్నాము. వారి తాకిడి కూడా ఎక్కువైంది. కాబట్టి మీరందరూ కూడా సహకరించాల్సిందిగా కోరుతున్నాం. ఈసారి ఎక్కువ సౌకర్యాలు, ఎక్కువ వసతి సౌకర్యాలు పెంచుతున్నాము. ఘాట్లో కావచ్చు, అదేవిధంగా కేసు ఖండన శాల కావచ్చు, అదేవిధంగా హోమగుండం కావచ్చు, ఇరుముడి స్టాండ్స్ కావచ్చు, అన్నదానం కావచ్చు, అన్ని కూడా అంతకు మునుపు. నైరుతి బంగాళాఖాతం దానికి ఆనుకొని ఉన్న శ్రీలంక తీరంలో తీవ్ర వాయుగుండం తుఫానుగా మారిందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. రాష్ట్రంలోని అన్ని ఓడరేవుల్లో 2వ నెంబర్ ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. ఈ నెల 30న ప్రకాశం, నెల్లూరు, కడప, అన్నమయ్య, తిరుపతి, చిత్తూరు జిల్లాలో అత్యంత భారీ వర్షం కురిసే అవకాశం ఉందని రెడ్ అలర్ట్ ప్రకటించింది. నైరుతి బంగాళాఖాతం దానికి ఆనుకొని ఉన్న శ్రీలంక తీరంలో తీవ్ర వాయుగుండం తుఫానుగా మారిందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. ఈ తుఫానుకు దిత్వాగా నామకరణం చేసినట్లు అధికారులు తెలిపారు. ఉత్తర తమిళనాడు, పుదుచ్చేరికి ఆనుకొని ఉన్న దక్షిణ కోస్తా తీరం వైపు గడిచిన 6 గంటల్లో గంటకి 15 కిలోమీటర్ల వేగంతో తుఫాను కదులుతుందని పేర్కొన్నారు. దిత్వా తుఫాన్ త్రింగ్ కోమలి 200 కిలోమీటర్ల పుదుచ్చేరికి, 610 కిలోమీటర్లు చెన్నైకి ఆగ్నేయంగా 700 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది. ఆదివారం తెల్లవారుజామున నైరుతి బంగాళాఖాతంని ఆనుకొని తమిళనాడు, పుదుచ్చేరి, దక్షిణ కోస్తా తీరాలకు చేరే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ తెలియజేసింది. మత్స్యకారులు వేటకు వెళ్లవద్దని హెచ్చరించారు. రైతులు జాగ్రత్తలు తీసుకోవాలని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. వైకల్యం అనేది మనిషికే గాని మనసుకి కాదని, ప్రతిభ ముందు వైకల్యం చిన్నబోతుందని, క్రీడలలో రాణించడం ద్వారా విభిన్న ప్రతిభావంతులు సకలాంగులకు ధీటుగా సత్తాను చాటాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ జి. లక్ష్మీషా తెలిపారు. విభిన్న ప్రతిభావంతులకి అవసరమైన తోడ్పాటుని అందిస్తే ఎటువంటి విజయాలనైనా సొంతం చేసుకుంటారని, భారత జట్టులో స్థానం పొంది విజయంలో కీలక పాత్ర పోషించిన క్రికెటర్లు టి. దీపిక, కరుణ కుమారులను ఆదర్శంగా తీసుకుని క్రీడలలో రాణించాలని కలెక్టర్ పిలుపునిచ్చారు. అంతర్జాతీయ విభిన్న ప్రతిభావంతుల దినోత్సవాన్ని పురస్కరించుకుని జిల్లా విభిన్న ప్రతిభావంతుల హిజ్రాలు, వయోవృద్ధుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో గురువారం స్థానిక ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో నిర్వహించిన క్రీడా పోటీలను జిల్లా కలెక్టర్ డాక్టర్ జి. లక్ష్మీషా ప్రారంభించారు. తొలుత జిల్లా కలెక్టర్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి క్రీడాకారుల నుంచి గౌరవ వందనాన్ని స్వీకరించారు. అనంతరం క్రీడాకారులను పరిచయం చేసుకుని వారితో ముచ్చటించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ వైకల్యం అనేది మనిషికే కాని మనసుకి కాదని తెలిపారు. సహజంగా సకలాంగుల కంటే విభిన్న ప్రతిభావంతుల్లో నూనసిక స్థితి ఎంతో దృఢంగా ఉంటుందని తెలిపారు. విభిన్న ప్రతిభావంతులకి అవసరమైన తోడ్పాటుని అందిస్తే ఎటువంటి విజయాలనైనా సొంతం చేసుకుంటారని, ఇటీవల జరిగిన అందుల తొలి T20 ప్రపంచ కప్ క్రికెట్ పోటీలలో మన దేశం విజయం సాధించడమే ఇందుకు నిదర్శనమని తెలియజేశారు. పోటీలలో పాల్గొన్న ప్రతి ఒక్కరూ విజేతలుగా భావించాలని అన్నారు. సమాజంలో అన్ని రంగాలలో రాణించేలాగా విభిన్న ప్రతిభావంతుల్ని ప్రోత్సహించాల్సిన అవసరం ఉందని తెలిపారు. అందరూ కూడాను డిఫరెంట్లీ ఏబుల్డ్ వారి వారి ప్రత్యేక ప్రతిభని ప్రదర్శించడానికి అందరూ చాలా ఉత్సాహంగా తయారై ఉన్నారు. అందరికీ కూడా హార్దిక స్వాగతం చెప్తున్నాం. తర్వాత సెలబ్రేషన్ ఫర్ ద ఇంటర్నేషనల్ డే ఆఫ్ పర్సన్స్ విత్ డిజబిలిటీస్ వారందరికీ కూడా స్వాగతం చెప్తున్నాము.
డిసెంబర్ 3వ తారీఖున సో ప్రపంచ విభిన్న ప్రతిభావంతుల దినోత్సవాన్ని పురస్కరించుకొని ఉమ్మడి కృష్ణా జిల్లాలో ఈరోజు పోటీ కార్యక్రమంలో ఆటల పోటీ కార్యక్రమాలని విభిన్న ప్రతిభావంతులకి స్టార్ట్ చేయడం జరిగింది. దీనికి గౌరవ కార్పొరేషన్ చైర్పర్సన్ గారు అట్లాగే మన డిస్ట్రిక్ట్ అధికారులందరూ మమ్మకమై చేస్తూ ఉన్నారు. దీనికి దాదాపుగా 12 సంస్థల నుంచి విభిన్న ప్రతిభావంతులని తీసుకొని రావడం జరిగింది. అలాగే గవర్నమెంట్ నుంచి కూడా సంస్థ అయితే ఉందో వాళ్ళ ద్వారా కూడాను ఇక్కడ వచ్చి విఎంసి స్టేడియంలో ఈ పోటీని నిర్వహించడం జరుగుతుంది. దీని ముఖ్య ఉద్దేశం గవర్నమెంట్ డైరెక్షన్స్ ఏంటంటే ప్రతి ఒక్క విభిన్న ప్రతిభావంతులు ఏదైతే ఉన్నారో వాళ్ళలో ఉన్న చైతన్యాన్ని అలాగే వాళ్ళలో ఉన్న టాలెంట్ని మనం బయటికి తీయాలి. వాళ్ళకి ప్రోత్సాహం ఎంత మనం ఇస్తే అంత సమాజం బాగుంటుంది. సో కాబట్టి వాళ్ళందరినీ కూడా ఆదుకోవాలి, వాళ్ళందరికీ మంచి వేదిక కల్పించాలి అనే నినాదంతో ఈ కార్యక్రమం తీసుకోవడం జరిగింది. సో వాళ్ళ ఎంత చైతన్యం మనం పెంపొందిస్తే అంతే వాళ్ళు మంచిగా ఆలోచించగలుగుతారు. అలాగే వాళ్ళు కూడా ఈ పోటీ ప్రపంచంలో ముందుకు వచ్చి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాయగలుగుతారు లేదా స్పోర్ట్స్లో రాణించగలుగుతారు. వాళ్ళకి మంచి అవకాశం కల్పిస్తారు. కాబట్టి సో అటువంటి ఒక అవకాశాన్ని రాష్ట్ర ప్రభుత్వం విభిన్న ప్రతిభావంతులకి కల్పిస్తూ ఉంది. ఎన్టీఆర్ జిల్లాలో అలాగే ఉమ్మడి కృష్ణా జిల్లాలో క్రమం తప్పకుండా ప్రతి సంవత్సరం ఈ కార్యక్రమం ఇక్కడ నిర్వహించి సో ప్రతి ఒక్కరికి మనము ఈ సపోర్ట్ చేస్తూ వాళ్ళకి ఈ అవకాశాన్ని కల్పించడం జరుగుతూ ఉంది. సో దీంట్లో భాగంగా మన జిల్లా అలాగే ఉమ్మడి కృష్ణా జిల్లాలో సో ప్రతి ఒక్కరిని కూడా దీంట్లో ఇన్వాల్వ్ చేయడం జరుగుతుంది. ప్రతి సంవత్సరం సంస్థల సంఖ్య పెరుగుతూ ఉందన్నమాట. సో అలాగే ఇంకా గవర్నమెంట్ నుంచి వస్తున్న వెల్ఫేర్ స్కీమ్స్ కనుక చూసుకుంటే విభిన్న ప్రతిభావంతులకి అనేక స్కీమ్స్ ఉన్నాయి. సో దాని ప్రకారంగా ఎలిజిబిలిటీ పెట్టి ఎక్కడికక్కడ వాళ్ళకి వెహికల్స్ అయితేనేంటి, అలాగే హియరింగ్ ఎయిడ్స్ అయితేనేంటి, వాకింగ్ ఎయిడ్స్ అయితేనేంటి, సో అట్లాగే వాళ్ళకి ప్రాస్థెటిక్ లెగ్స్ అయితేనేంటి, ఇవన్నీ మన జిల్లాలో కూడా అత్యధిక సంఖ్యలు ఇవ్వడం జరిగింది. సో ఇంకా రాను రోజులు కూడా ఇది ఇవ్వడం జరుగుతుంది. సో ఇలాగ ఇప్పుడు చైర్పర్సన్ గారిని కూడా మనకు అపాయింట్ చేశారు కాబట్టి వెల్ఫేర్ డిపార్ట్మెంట్ కార్పొరేషన్, డిజబుల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ కార్పొరేషన్, సో వాళ్ళ ద్వారా కూడా సమన్వయం చేసుకుంటూ సో రాష్ట్రంలో అన్ని చోట్ల చేయడం ఒక ఎత్తు అయితే ఎన్టీఆర్ జిల్లాలో ఉమ్మడి కృష్ణా జిల్లా చేయడం ఇంకొక ఎత్తు. ఎందుకంటే ఇది స్టేట్ హెడ్ క్వార్టర్లో ఉంటుంది కాబట్టి ఇక్కడ ఎక్కువ దృష్టి పెట్టాలని సందర్భంగా కోరుకుంటూ సో ఈ కార్యక్రమానికి వచ్చిన ప్రతి ఒక్కరికి అభినందనలు తెలియజేస్తూ ఈ విషయాన్ని అలాగే విభిన్న ప్రతిభావంతుల ప్రతిభని ప్రజలకు కూడా మీరు ముఖ్యంగా మీడియా మిత్రులు చూపించాలని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటారు. నగరంలోని కొండ ప్రాంతాలను విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర పరిశీలించారు. ప్రమాదకరమైన ప్రదేశాలలో నివసిస్తున్న ప్రజలని సురక్షితమైన ప్రదేశాలకు తరలించాలని కమిషనర్ అన్నారు. కమిషనర్ ధ్యానచంద్ర తన పర్యటనలో భాగంగా గుణదల, చుట్టుకుంట, బిఆర్టీఎస్ రోడ్డు, సాంబమూర్తి రోడ్డు, ధర్నా చౌక్, మ్యూజియం రోడ్డు ప్రాంతాలని పర్యటించి క్షేత్రస్థాయిలో పరిశీలించారు. 1వ డివిజన్ గుణదల విజయవాడ నగరపాలక సంస్థ శివారు ప్రాంతంలో గల ఏలూరు కాలువ గట్టు వద్ద నివసిస్తున్న ప్రజల ఇళ్లను పరిశీలించి వారిని సురక్షితమైన ప్రాంతాలకి తరలించాలని అన్నారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడారు. నగర పరిధిలో గల ప్రమాదకరమైన ప్రదేశాలలో నివసిస్తున్న ప్రజలను వెంటనే సురక్షితమైన ప్రదేశాలకి తరలించాలని, కొండవాలు ప్రాంతాలు, కాలువగట్ల వద్ద ఇళ్లను నిర్మించి నివసిస్తున్న ప్రజలు ప్రమాదానికి గురయ్యే అవకాశం ఎక్కువగా ఉందని వారిని గుర్తించి రెవెన్యూ శాఖ వారి సమన్వయంతో లెక్కించి వారికి ఇళ్లను కేటాయించాలని అధికారుల్ని ఆదేశించడం జరిగింది. ఈ పర్యటనలో చీఫ్ సిటీ ప్లానర్ కె సంజయ్ రత్న కుమార్, జాయింట్ డైరెక్టర్ అమృత్, డాక్టర్ లత, అసిస్టెంట్ సిటీ ప్లానర్ రాంబాబు సిబ్బంది పాల్గొన్నారు. మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణ, ప్రభుత్వ ఆసుపత్రుల్ని పీపీపీ విధానం ద్వారా ప్రైవేటు వ్యక్తులకి కట్టబెట్టడాన్ని వ్యతిరేకిస్తూ నేషనల్ హ్యూమన్ రైట్స్ అండ్ యాంటీ కరప్షన్ బ్యూరో ఆధ్వర్యంలో ప్రజాభిప్రాయ సేకరణ కార్యక్రమం విద్యాధరపురం సితారా సెంటర్లో నిర్వహించడం జరిగింది. ఎన్హెచ్ఆర్ఏసీబీ జాతీయ కార్యదర్శి, న్యాయవాది ఎం హనుమాన్ రాము గుప్తా నేతృత్వంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వైఎస్ఆర్సీపీ గుంటూరు పార్లమెంట్ పరిశీలకులు పోతిన వెంకట మహేష్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. చరిత్రలో ఎవరూ చేయలేని విధంగా మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి 17 మెడికల్ కాలేజీలకు అనుమతులు తీసుకువచ్చి 7 కాలేజీల నిర్మాణాన్ని పూర్తి చేసి మరొక 10 కాలేజీల నిర్మాణం చేయించే దిశగా అడుగులు వేస్తున్నారని గుర్తు చేశారు. చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చి వాటిని ప్రైవేటీకరణ చేసేందుకు యత్నించడం దుర్మార్గమని మండిపడ్డారు. పేద సామాన్య వర్గాలకి వైద్య విద్య, మెరుగైన వైద్యాన్ని అందుబాటులోకి లేకుండా పెట్టుబడిదారులకు అనుకూలంగా నిర్ణయాలు తీసుకుంటున్నారని చంద్రబాబు ప్రభుత్వంపై ఆయన ధ్వజమెత్తారు. కార్యక్రమంలో వాయిస్ ఆఫ్ మాల మహానాడు అధ్యక్షులు శామ్, మైనార్టీ నాయకులు షేక్ హరీముల్లా, పైడిపాటి మురళి, పైడిపాటి రమేష్, అడ్డూరి తమ్మారావు, పిల్ల రవి, దుర్గాప్రసాద్, పలగాని శివరాం, మల్లేశ్వరి, మరుపిల్ల చెన్నారావు, ప్రశాంత్, బి నూకరాజు, రాజేషు, దేవా నాయరు తదితరులు పాల్గొన్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి అలాగే రాజ్యాంగ కమిటీకి కూడా మేమందరం కూడా ఎప్పటికీ కూడా రుణపడి ఉంటామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ, భారత రాజ్యాంగం దేశంలోని ప్రజలందరికీ కూడా సమానమైనటువంటి హక్కులు,
సమానత్వం, స్వేచ్ఛ కల్పించాయి. కానీ కూటమి ప్రభుత్వం మా హక్కుల్ని, మా స్వేచ్ఛని లాక్కునేటువంటి హక్కు లేదు. భారత రాజ్యాంగం ప్రకారం భారతదేశంలో ప్రతి ఒక్కరికి కూడా విద్య, వైద్యం అందాలి. కానీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎందుకని మీరు ప్రభుత్వ మెడికల్ కళాశాలని ప్రైవేట్ పరం చేస్తా ఉన్నారు? ఎందుకు ప్రభుత్వ ఆసుపత్రుల్ని పీపీపీ విధానం ద్వారా పెట్టుబడిదారులకి కట్టబెట్టేటువంటి నిర్ణయాలు తీసుకుంటా ఉన్నారని సూటిగా ప్రశ్నిస్తా ఉన్నాం. మా పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు గతంలో మరి ఎప్పుడు లేనటువంటి విధంగా రాష్ట్రంలో కేవలం 12 మెడికల్ కళాశాలలు ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చాక 17 కొత్త మెడికల్ కాలేజీలకి అనుమతులు తీసుకొచ్చి 7కి నిర్మాణాలు పూర్తి చేసి మరి మిగతా 10 కూడా స్థలాలు కేటాయించి నిర్మాణాలు చేస్తూ అనుమతులు తీసుకొచ్చారు. మరి ఆరోగ్యశ్రీని కూడా అదే విధంగా ప్రతి సామాన్యుడికి అందుబాటులో తెచ్చే విధంగా 25 లక్షల రూపాయల వరకు వైద్య సేవల్ని అందించినటువంటి విప్లవాత్మకమైనటువంటి నిర్ణయాలు తీసుకున్నారు. మరి జగన్మోహన్ రెడ్డి గారి కన్నా మిన్నగా చేయాలంటే చంద్రబాబు నాయుడు గారు కూడా మరి కొన్ని మెడికల్ కాలేజీలు తేవాల్సింది, అలాగే ప్రభుత్వ ఆసుపత్రుల్ని బాగా డెవలప్ చేయాల్సింది, పేద సామాన్య వర్గాలకి మెరుగైన వైద్య సేవలు అందించాల్సింది. కానీ అవేమీ చెయ్యకుండా పేదవాడికి వైద్యం అందకుండా ఉండేందుకు ప్రభుత్వ ఆసుపత్రుల్ని ఒక పక్కన ప్రైవేట్ పరం చేస్తూనే మరొక పక్కన మెడికల్ కాలేజీల్ని పెట్టుబడిదారులకి, కార్పొరేట్ రంగానికి దోచిపెట్టేలాగా నిర్ణయాలు తీసుకుంటే ఇది ప్రజా వ్యతిరేక చర్య కాదా? దీనికి చంద్రబాబు నాయుడు గారు సమాధానం చెప్పాలి. పేద పిల్లలు ఈ రాష్ట్రంలో డాక్టర్ అయ్యే అవకాశం లేదా? కేవలం డబ్బున్న పిల్లలు. సిగ్నల్శెట్టి రాము గుప్తా ఈ రోజు సితారా సెంటర్ 45వ డివిజన్ సితారా సెంటర్ లో మన పేదలకి అలాగే హాస్పిటల్ పాలైతే మనం ఎంతెంత ఖర్చు పెట్టుకొని ఎంతెంత చేస్తామో ప్రతి ఒక్కరికి తెలుసు. అలాంటి మెడికల్ కాలేజీలు కూడా మనకి ప్రైవేటీకరణ చేస్తే దీనికి పేదవాళ్ళు ఎలా బతకగలరు? చెప్పండి, నిజం మాట్లాడండి. మీరు ఎందుకు ప్రైవేటీకరణ చేస్తున్నారు? పేదలు బాగుపడతాం మీకు ఇష్టం లేదా ఈ కూటమి ప్రభుత్వానికి? ఎందుకంటే మీరు ఇలా చేస్తున్నారు? మీరు చేసే పద్ధతి అనేది ఎంతమంది ఇబ్బంది పడుతున్నారు. నిన్న కాక మన గవర్నమెంట్ హాస్పిటల్లో కూడా చాలా ఇబ్బంది పడ్డారు. ఒకసారి చూసుకోండి, నిన్న తెచ్చిన మీద వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళే తీసుకెళ్తున్నారు. హాస్పిటల్ స్టాఫ్ లేరా? ఇది మీరు పట్టించుకోరా? ఇలా మీరు చేస్తే పేద పిల్లలు ఎలా చదువుకుంటారు? పిల్లలు డాక్టర్లు అవ్వాల్సిన కాలం తొక్కేస్తారా? వాళ్ళ తల్లిదండ్రులు ఎంత చేస్తారు? వాళ్ళ పిల్లలు లక్షలు ఎక్కడ తీసుకొస్తారు? వాళ్ళు చదువుకి ఎక్కడ చేయగలరు? ఇది కరెక్ట్ కాదు. ఇది చేసేది చాలా రాంగ్. రానున్న రోజుల్లో మీకు చెప్తున్నాం, కార్పొరేట్ ఎలక్షన్స్ వస్తున్నాయి విజయవాడకి. మీరు చూస్తారు కదా ఈ కూటమి ప్రభుత్వం ఏం చేస్తుందో. మీకు తగిన బుద్ధి చెప్తారు. ప్రభుత్వ ప్రైవేటీకరణ చేయడం అనేది అన్యాయం. అది ఇలా చేయడం వల్ల అనేక పేద విద్యార్థులు గొంతు నొక్కిన ఈ కూటమి ప్రభుత్వానికి ప్రజలు తగిన బుద్ధి చెప్తారు. మా హ్యూమన్ రైట్స్ తరఫున కూడా మేము బలంగా పోరాటం చేస్తాము. గతంలో కూడా ఈ ప్రైవేటీకరణ చేయొద్దు అని చెప్పేసి మేము జాతీయ మానవ హక్కుల కమిషన్ కి ఫిర్యాదు చేయడం జరిగింది. దానికి వాళ్ళు కేసు నెంబర్ కూడా జారీ చేయడం జరిగింది. మేము భారత రాజ్యాంగం అవతరణ రోజున ఈ రోజున మేము నిరసన చేయడం కార్యక్రమం ఏంటంటే ఈ హక్కుల్ని కాలు రాసి భారత రాజ్యాంగం కల్పించిన హక్కుని కాలు రాసే హక్కు ఈ కూటమి ప్రభుత్వానికి లేదు. ఎందుకంటే మాకు భారత రాజ్యాంగం కల్పించిన హక్కు ఏంటి? రైట్ టు లివ్ అండ్ రైట్ టు లైఫ్ అండ్ రైట్ టు ఎడ్యుకేషన్. ఈ హక్కుని మమ్మల్ని కాలు రాసి కొత్తగా రెడ్ బుక్ రాజ్యాంగం అని ఏదో రాజ్యాంగం పెట్టేసుకుని మా పేద విద్యార్థులు గొంతు నొక్కుతున్న కూటమి ప్రభుత్వానికి మేము ఎప్పుడు తగిన బుద్ధి చెప్తాను కూడా సందర్భంగా తెలియజేస్తున్నాను. ఇంతేకాకుండా కూటమి ప్రభుత్వం ఒకటి గుర్తు పెట్టుకోవాలి, ఎప్పుడు పేదల వైపు మీరు పనిచేయాలి. కానీ మీ సొంత పెత్తందారులకి, పెట్టుబడిదారులకి ప్రభుత్వ కోట్ల రూపాయల ఆస్తిని కట్టుబడతామంటే చూస్తూ ఊరుకోని కూడా సందర్భంగా తెలియజేస్తున్నాము. అంతేకాకుండా ఈ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు రోజు చెప్తున్నాము, తీసుకున్న ప్యాకేజీ న్యాయం చేసి చాలండి. ఎక్కడైనా
ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కోటి సంతకాల సేకరణ కార్యక్రమంలో భాగంగా తూర్పు నియోజకవర్గంలో 95,000కు పైగా సంతకాలు పూర్తయ్యాయని ఎన్టీఆర్ జిల్లా వైసీపీ అధ్యక్షులు దేవినేని అవినాష్ వెల్లడించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా చేపట్టిన కార్యక్రమంలో భాగమైన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు. ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కోటి సంతకాల సేకరణ కార్యక్రమాన్ని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కోటి సంతకాల సేకరణ కార్యక్రమంలో భాగంగా తూర్పు నియోజకవర్గంలో 95,000కు పైగా సంతకాలు పూర్తయిన సందర్భంగా ఎన్టీఆర్ జిల్లా వైసీపీ అధ్యక్షులు దేవినేని అవినాష్ మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జగన్ పిలిపించిన ఏ కార్యక్రమమైనా తూర్పు నియోజకవర్గంలో విజయవంతం అవుతుందని తెలిపారు. ఈ విషయాన్ని స్వయంగా జగన్ మెచ్చుకున్నారని అన్నారు. ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా చేపట్టిన కార్యక్రమంలో ప్రతి ఒక్క కార్యకర్త కష్టపడి పనిచేశారని అన్నారు. రాష్ట్రంలో ఇప్పటివరకు ఈ నియోజకవర్గమే మొదటి స్థానంలో ఉందని తెలిపారు. మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణ చేస్తే పేద విద్యార్థులకి మెడికల్ విద్య దూరం అవుతుందని ప్రజలు అందరూ కూడా స్వచ్ఛందంగా ముందుకు వచ్చి నిరసన తెలుపుతున్నారని అన్నారు. అక్టోబర్ 10 నుంచి జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన పిలుపు మేరకు 17 మెడికల్ కాలేజీలు ఈ కూటమి ప్రభుత్వం ప్రైవేట్ వ్యక్తుల చేతిలో వాళ్ళకు అప్పగిస్తున్న సందర్భంగా ఆ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున కోటి సంతకాల కార్యక్రమం ప్రారంభించడం జరిగింది. దానికి అనుగుణంగా ఈరోజు తూర్పు నియోజకవర్గంలో మా తూర్పు వర్గానికి సంబంధించిన పెద్దలు కానివ్వండి, కార్పొరేటర్లు కానివ్వండి, డివిజన్ అధ్యక్షులు కానివ్వండి, మా నాయకులు, మా కార్యకర్తలు, మా జిల్లా నాయకులు, మా నగర నాయకులు, మా రాష్ట్ర నాయకులు ప్రతి ఒక్కరి సహకారంతో 95,000 సంతకాలు ఇంటింటికి వెళ్ళాం. ప్రతి డివిజన్లో కూడా క్యాంపులు ఏర్పాటు చేశాం. ఈ యొక్క కార్యక్రమం పట్ల ఈరోజు ప్రజానికానికి ఒక అవగాహన కల్పించే విధంగా మా నాయకులు, మా కార్యకర్తలు అందరూ గారు కష్టపడి ఈ రాష్ట్రంలోనే ఇప్పటికీ హైయెస్ట్గా 95,000 సంతకాలు మా తూర్పు నియోజకవర్గ నాయకుల యొక్క సహకారంతో సేకరించేందుకు వాళ్ళందరి గారు ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ కార్యక్రమంలో పాల్గొన్న మా తూర్పు నియోజకవర్గ ప్రజానికానికి గారు మా యొక్క ధన్యవాదాలు, నమస్కారాలు తెలియజేసుకుంటాం. ఏదైతే ప్రభుత్వం నగరపాలక సంస్థలో ఉన్న ఆప్కాస్ కార్మికుల్ని పర్మినెంట్ చేయాలని సిఐటియు నాయకులు దోనేపూడి కాశీనాథ్, కె ఉమామేశ్వరరావు డిమాండ్ చేశారు. మున్సిపల్ వర్కర్స్ యూనియన్ 11వ మహాసభలో పలు అంశాలపై చర్చించి భవిష్యత్తు కార్యాచరణ ప్రకటిస్తామని వివరించారు. విజయవాడ మున్సిపల్ వర్కర్స్ అండ్ యూనియన్ సిఐటియు అనుబంధ సంఘాల 11వ మహాసభలు బందర్ రోడ్లోని ఎంబీవీకే భవన్ లో జరిగాయి. ఈ కార్యక్రమంలో సిఐటియు నాయకులు దోనేపూడి కాశీనాథ్, కె ఉమామేశ్వరరావు పాల్గొని తొలుత వర్కర్ సమక్షంలో జెండా ఎగురవేశారు. అనంతరం వారు మాట్లాడారు. ఎన్నికల సమయంలో కూటమి నాయకులు మున్సిపల్ వర్కర్స్ కి ఇచ్చిన హామీలను తక్షణమే అమలు చేయాలని డిమాండ్ చేశారు. తక్షణమే ప్రభుత్వం 12వ పీఆర్సీ ప్రకటించాలని అన్నారు. అలాగనే ప్రభుత్వం తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించని ఎడల రాబోయే రోజుల్లో పెద్ద ఎత్తున నిరసన ఉద్యమాలు చేపడతామని హెచ్చరించారు. ఇటీవలే మా రాష్ట్ర మహాసభలు కూడా ఒంగోలు నగరంలో జరిగాయి. రాష్ట్ర ప్రభుత్వం మున్సిపల్ కార్మికుల సమస్యల పరిష్కారం పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ ఉంది. ఇచ్చిన హామీలను అమలు చేయకుండా నిర్లక్ష్యం చేస్తూ ఉన్నారు. గత జూలైలో జరిగిన సమ్మెకాలం జీతం చెల్లిస్తామని ఇప్పుడు 4 నెలలు గడుస్తున్నా ఇంతవరకు సమ్మెకాలం జీతం ఇవ్వాల. అలాగే 2023 డిసెంబరు 2024 జనవరిలో జరిగిన సమ్మె సందర్భంగా ప్రభుత్వం ఆ రోజు కొన్ని హామీలు ఇచ్చారు. మున్సిపల్ కార్మికుల్ని 60 ఏళ్ళు వచ్చినాయి కాబట్టి ఆప్కాస్ ద్వారా రిటైర్మెంట్ చేస్తే 10 సంవత్సరాల సర్వీస్ ఉంటే 75,000 రూపాయలు ఆర్థిక సహాయం చేస్తూ ఉన్నారు. 10 సంవత్సరాల కంటే ఎక్కువ ఉంటే ఒక్కో ఏడాదికి 2,000 రూపాయలు అదనంగా ఇస్తామని చెప్పారు. ఇంతవరకు అతి లేదు. కానీ వేలాది మందిని ఈ సంవత్సరన్నర కాలంలో సుమారు 5,500 నుంచి 6,000 మందిని రిటైర్మెంట్ చేశారు. ఒక్క నయా పైసా ఇవ్వట్లేదు. పోనీ వాళ్ళ బిడ్డలకన్నా ఉద్యోగాలు ఇస్తారంటే వాళ్ళ బిడ్డలకి ఉద్యోగాలు లేవు. అందువల్ల ఇచ్చిన హామీలను అమలు చేయకుండా నిర్లక్ష్యం వహిస్తున్నటువంటి ఈ ప్రభుత్వ విధానాలు మార్చుకోవాలి. లేని పక్షంలో రాబోయే రోజుల్లో పెద్ద ఎత్తున ఆందోళన పోరాటాలు సిద్ధమవుతామని చెప్పేసి ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ ఉన్నాం. అట్లాగే ఈరోజు రాష్ట్రంలో ఉద్యోగులు, ఉపాధ్యాయులు
ఇతర కార్మికులతో పాటు మున్సిపల్ కార్మికులు కూడా ఎదురు చూస్తూ ఉన్నారు. 8 ఏళ్ళు అయిపోయింది 21,000 జీతం ఇవ్వడం ప్రారంభించి. అంటే 2023 జూలై 1వ తారీఖు నుంచి కొత్త జీతాలు రావాలి, 12వ పిఆర్సీ జీతాలు రావాలి. కానీ 12వ పిఆర్సీని ఇప్పటివరకు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించట్లా. 12వ పిఆర్సీని ప్రకటించకుండా కాలయాపన చేసి జీతాలు పెంచకుండా ఒకవైపు ధరలు పెంచుతూ ఉన్నారు, కరెంట్ ఛార్జీలు పెంచుతున్నారు. వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ యూనియన్ 11వ నగర మహాసభలు ఈరోజు ప్రారంభం అవుతూ ఉన్నాయి. ఈ మహాసభలకి సంబంధించి ఈరోజు కొన్ని తీర్మానాలను కూడా ఈ మహాసభ ఆమోదించబోతూ ఉంది. 12వ పిఆర్సీ ప్రకటించాలని చెప్పనని, దానితో పాటు ఆప్కాస్ కార్మికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని రద్దు చేయకుండా ఉన్నటువంటి వాళ్ళని పర్మనెంట్ చేయాలి అని చెప్పనే ప్రధానమైనటువంటి డిమాండ్ కూడా ఈ మహాసభ తీర్మానం చేయబోతూ ఉంది. దీనితో పాటు లోకల్గా ఉన్నటువంటి హెల్పర్స్గా ఉన్నటువంటి వాళ్ళని మెకానికల్గా, లైసెన్స్ హెవీ కలిగి ఉన్నటువంటి క్లీనర్లని డ్రైవర్లుగా ప్రమోట్ చేయాలని చెప్పనేటువంటిది కోరుతా ఉంది. శానిటరీ కార్మికుల మీద పని భారం అధికంగా ఉంది, పార్క్ సెక్షన్ కార్మికుల మీద పని భారం అధికంగా ఉంది. కాబట్టి సిబ్బందిని సంఖ్య పెంచాలి అని చెప్పనేటువంటి డిమాండ్ను కూడా ఈ మహాసభలో చర్చించబోతా ఉన్నాం. ఇటువంటి డిమాండ్స్ అనేక సమస్యలు, స్థానికంగా ఉన్నటువంటి సమస్యలు కానీ, ప్రభుత్వం నుండి ఎదురవుతూ ఉన్నటువంటి సమస్యలు కానీ, ముఖ్యంగా సమ్మె కాలం జీతం ఎరియర్స్ చెల్లించాల్సినటువంటి బాధ్యత నుండి ప్రభుత్వం తప్పుకొని ప్రయత్నం చేస్తూ ఉంది. ఇది కరెక్ట్ కాదని చెప్పనేటువంటి ఉద్దేశంతో ఈ మహాసభ ఇచ్చినటువంటి డైరెక్షన్ని ఆసరా చేసుకొని రేపు విజయవాడ నగరంలో పెద్ద ఎత్తున విజయవాడ మాచవరం టౌన్ లో ప్రసిద్ధి చెందిన దాసాంజనేయ స్వామి దేవస్థానంలో ప్రధాన అర్చకులు అక్రమాలకు పాల్పడుతున్నారని స్థానికుడు చిరంజీవులు యుగంధర్లు ఆరోపించారు. ఆయన అవినీతిపై ఇప్పటికే దేవాదాయ శాఖ అధికారులకు రాష్ట్ర మంత్రి నారా లోకేష్ కి లిఖితపూర్వకంగా ఫిర్యాదులు ఇచ్చామని తెలిపారు. విచారణ నిమిత్తం దేవాదాయ శాఖ అధికారులు నిన్న మధ్యాహ్నం 3 గంటలకి వస్తారని ఆలయ ఈవో తెలిపారని, కానీ రాత్రి వరకు వేచి చూసినా ఏ అధికారి రాలేదని అన్నారు. గోవర్ధన శోభనాద్రి చార్యులు అక్రమాలపై విచారణ జరిపి తగిన చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. విజయవాడ మాచవరంలోని డౌన్ లో ప్రసిద్ధ దాసాంజనేయ స్వామి దేవస్థానంలో ప్రధాన అర్చకుడిగా పనిచేస్తున్న గోవర్ధన శోభనాద్రిచార్యులపై స్థానిక భక్తులు తీవ్ర ఆరోపణలు చేశారు. భక్తుల నుండి అక్రమంగా సొమ్ములు వసూలు చేయటమే కాకుండా దేవస్థానంలో పలు అవకతవకలకి పాల్పడుతున్నారని మాచవరానికి చెందిన స్థానికుడు చిరంజీవులు ఆరోపించారు. ఈ మేరకు ఆయన దేవాదాయ శాఖ అధికారులకు అలాగే రాష్ట్ర మంత్రి నారా లోకేష్ కి లిఖితపూర్వక ఫిర్యాదులు సమర్పించినట్లు తెలియజేశారు. గతంలో దేవస్థానం వార్షిక ఆదాయం సుమారు 1,30,00,000 రూపాయలు ఉండేదని, ప్రస్తుతం మాత్రం ఈ ఆదాయం 60 లక్షలకు పడిపోయిందని వివరించారు. భక్తులు సమర్పించే బంగారం, వెండి వంటి విలువైన వస్తువుల విషయంలో కూడా అవకతవకలు జరుగుతున్నాయని, దీనిపై పలుమార్లు ఫిర్యాదులు చేసినా అధికారులు పట్టించుకోలేదని చిరంజీవి ఆవేదన వ్యక్తం చేశారు. చిరంజీవులు గుళ్ళో బాగా అక్రమంగా జరుగుతున్నాయి. బాగా డబ్బులు ఇచ్చేసి టోకెన్ డబ్బులు బంగారం మొత్తం వేసేస్తున్నారు. దాని గురించి ఎంక్వైరీ పెట్టుకున్నా నేను. ఎంక్వైరీ కమిషన్ వేశారు. ఆ కమిషన్ 3ంటికి వస్తామన్నారు, 3ంటికి రాలేదు. 6ంటికి వస్తామన్నారు, 6ంటికి రాలేదు. అది జరిగింది. ఏ రకమైన దోపిడీ జరుగుతుంది? మామూలుగా టోకెన్లు సరే పోయిరండి, సగం టోకెన్లకు వస్తారు, సగం టోకెన్ల డబ్బులు ఎత్తేస్తారు. సగం టోకెన్లకు వస్తారు, సగం టోకెన్లు ఎత్తేస్తారు. పంతులు మరి దారుణంగా తయారయ్యాడు. మరి పంతులు ఒక నియంత్రలా తయారైపోయాడు. గుడికి ఒక 70-80 కోట్ల ఆస్తి సంపాదించేసుకున్నాడు. గుడికి రూపాయి ఆదాయం లేదు. గుడికి 25 లక్షలు లేదండి ఆదాయం. అతను ఒక 70-80 కోట్లు సంపాదించేసుకున్నాడు. అయినా చాలక అందరి మీద ఎలిగేషన్లు చేసి అందరిని ఇది చేస్తూ ఉంటాడు. అది ఒకడే. ఏ గుడిలో జరిగిందండి ఇది? ఈ మాచవరం దాసాంజనేయ స్వామి గుడి ఉందండి. ఇక్కడ స్థానికుడినే, నా చిన్నప్పటి నుంచి ఇక్కడే ఉంటున్నాను. మరి గుడి ఎలా ఉందంటే మన చేతుల్లో దక్షిణ ఉంటేనే వచ్చి చెడగోపురం పెట్టే పరిస్థితి అయిపోయింది. రూపాయి చేతిలో చూస్తేనే వచ్చి చెడగోపురం పెట్టి అక్షతలు వేసే పరిస్థితి అయిపోయింది గుడిలో. లేదంటే పట్టించుకోవట్లేదు. ఎవరి దగ్గర జేబులో చేతిలో డబ్బులు ఉంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి చెడగోపురం పెట్టి అక్షతలు వేయడం చేస్తున్నారు. బైక్కి వచ్చి ఒక 110 రూపాయలు టోకెన్ అయితే ఆ పూజారి వచ్చి బయటకు వచ్చి పూజ చేస్తే 516, కారుకి 170 రూపాయలు గవర్నమెంట్ ఇచ్చే టోకెన్ అయితే 716, 2016 వాళ్ళ పల్లెల్లోకి బొడ్డుల్లోకి వెళ్తున్నాయి. అది ఆ రూపాయి వచ్చే విధంగా చేయాలని చెప్పి మేము స్థానికంగా మేము కోరుకుంటాం. అంతమించి వేరే ఏమీ లేదండి. అవునండి, మేము ఎండోమెంట్ డిపార్ట్మెంట్కి చేసామండి. వాళ్ళు ఏదో వాళ్ళు 3ంటికి వస్తామని చెప్పి వెయిట్ చేసాం, రాలేదు. మళ్ళీ 6ంటికి అన్నారు, రాలేదు. అందుకే మీడియా వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి.
రాజధానిలోని వెంకటపాలెం వెంకటేశ్వర స్వామి ఆలయ విస్తరణ పనుల శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొన్న సీఎం చంద్రబాబు. రాజధాని అమరావతిలో 260 కోట్లతో చేపట్టిన వెంకటేశ్వర స్వామి ఆలయ విస్తరణ పనుల్ని 2.5 ఏళ్లలో పూర్తి చేయాలని టీటీడీని కోరిన సీఎం. అన్ని రంగాల్లో మంగళగిరి నియోజకవర్గాన్ని అగ్రస్థానంలో నిలిపేందుకు కృషి చేస్తున్నామని మంత్రి నారా లోకేష్ వెల్లడి. మంగళగిరి పట్టణం శివాలయం వద్ద 1.72 కోట్లతో ఆధునీకరించిన మోడల్ పబ్లిక్ లైబ్రరీని ప్రారంభించిన మంత్రి నారా లోకేష్. దుర్గగుడిలో భవానీ దీక్షల విరమణకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేస్తున్న అధికారులు. ప్రశాంత వాతావరణంలో అమ్మవారిని దర్శించుకునేందుకు వీలుగా చేపట్టిన చర్యలు. హోల్డింగ్ పాయింట్స్, ఘాట్లు పరిశీలించిన కలెక్టర్ లక్ష్మీషా, మున్సిపల్ కమిషనర్ ధ్యానచంద్ర, పోలీస్ కమిషనర్ రాజశేఖర్ బాబు, దుర్గగుడి ఈవో సీనా నాయకులు. నైరుతి బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండం తుఫానుగా మారిందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడి. రాష్ట్రంలోని అన్ని ఓడరేవుల్లో 2వ నెంబర్ ప్రమాద హెచ్చరిక జారీ చేసిన వైనం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్ మళ్ళీ కలుద్దాం. నమస్కారం.